కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, పై స్థాయి నుండి కింది స్థాయి వరకు విచారణలు ఎదుర్కొంటా ఉన్నారు, అరెస్టులు అవుతా ఉన్నారు, పారిపోతా ఉన్నారు, తలదాచుకుంటా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తను బాగుండడం కోసం, తన అధికారం కోసం, తన కుటుంబాన్నైనా తన బాబాయినైనా చివరికి తనకు ఓటేసి గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలను కూడా బలిదానం చేసేటువంటి రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి రాష్ట్ర ప్రజల మొత్తానికి కూడా అర్థమైంది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందనంటే, ఆ రోజున తన మీద ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవాలన్నా, తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే ఆర్థిక సామ్రాజ్యం ఉందో, అవినీతి సామ్రాజ్యం ఉందో దాన్ని కాపాడుకోవాలన్నా అధికారం కావాలి. కాబట్టి ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రశ్నించిన వారి మీద దాడులు చేయాలి. ప్రశ్నించిన వారి మీద దాడులు చేయాలి అంటే ఒక పక్కన పోలీసులు, ఒక పక్కన సోషల్ మీడియా, మరో పక్కన నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళ దుష్ట చతుష్టయం, ఈ మూడు ప్యారల్గా నడిపించి అంకబాబు గారి మీద, అదేవిధంగా రంగనాయకమ్మ గారి మీద, డాక్టర్ సుధాకర్ మీద ఇలా చేసింది కాకుండా మీ పార్టీ మీడియా కోఆర్డినేటర్ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఆయన్ని బట్టలు కూడా తీశారంట. ఆయన ఎన్నో నరేంద్ర, అంకబాబు గారు, రంగనాయకమ్మ, బీవీఆర్ చివరికి వాళ్ళ పార్టీ వారిని సమాజంలో ప్రశ్నించే వాళ్ళు కొత్త వాళ్ళు ఇంకెవరు బయటికి రాకుండా ఉండాలంటే తన సొంత పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారిని కూడా తన పుట్టినరోజున హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి గుంటూరులో సిఐడి ఆఫీసులో చిత్తగా వాదారు. ఒక రఘురామకృష్ణరాజు గారు కాదండి, కస్టోడియల్ టార్చర్కి నేను కూడా బాధితున్నే. నన్ను 2 రోజులు కిడ్నాప్ చేశారు. విజయపూర్ సౌత్ సాగర్ డ్యామ్ మీదకి తీసుకొచ్చి నా గన్నులు పెట్టేసి పోలీసు వాళ్ళు నా చేతి మీద బూట్లు కాళ్ళు పెట్టి, ఇంకొకసారి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద కనుక మాట్లాడినా, టీవీ డిబేట్లకు వెళ్ళినా నీ మీద పీడీ యాక్ట్ పెడతాం, జైలుకి పెడతాం, మరోసారి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తాం, నువ్వు అసలు తాడేపల్లిలో ఉండటానికి లేదని చెప్పేసి బెదిరించారు. కానీ ఆ రోజు మేము ఎవరు కూడా భయపడలేదు మేడం, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి. ఈ రోజున ఆ రోజున మేమెంత మా వెనక జగన్ ఉన్నాడు, మా వెనక మార్ల సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడని చెప్పేసి వాగినటువంటి శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే వర్మ కావచ్చు, లేకపోతే పోసాని కావచ్చు, రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తా ఉన్నారు. కానీ మేము జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఖచ్చితంగా ప్రతి పోలీసు అధికారి, ఆరో తప్పు చేసిన అధికారుల మీద కేసులు పెట్టి విచారిస్తా ఉన్నాం. విచారణకు సహకరించినటువంటి అధికారులు, ఇందాక మీరు చెప్పారు నాకు తెలియదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి తెలుస్తుంది అవి కూడా. ఎందుకంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటున్నారు. మరి అన్ని గుర్తొస్తాయేమో చూద్దాం. రైట్ చంద్రిక గారు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ న్యాయబద్ధంగా వ్యవహరిస్తుంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఒక తెలుగుదేశం పార్టీయో, బ్రహ్మమో, లేకపోతే దారపల్లి నరేంద్రనో, అంకబాబు గారో, రంగనాయకమ్మో, లేకుంటే రఘురామకృష్ణరాజు గారు, లేదా అక్రమంగా అరెస్ట్ చేశారు అచ్చెన్నాయుడు గారిని, అయ్యన్న పాత్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, దుల్లిపల్లి రవీంద్ర గారిని, విజయపాల్ గారు ఉన్నారు మేజర్ గా. ఆ రోజు ఎవరు ఆదేశాలతో వస్తే చేశారో మరి మేడం. ఒక రఘురామకృష్ణరాజు గారు కాదు, ఒక వీళ్ళందరూ అరెస్ట్ లో ఖచ్చితంగా విజయపాల్ గారి పాపాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అన్ని గుర్తొచ్చే విధంగా చట్టం పనిచేస్తుంది. మర్చిపోయానన్నయ్య ప్రతి విషయాన్ని మళ్ళీ పోలీసులు గుర్తు చేస్తారు. ఖచ్చితంగా ఎవిడెన్స్ తోటే ముందుకెళ్తాం. ఎవిడెన్స్ తోటే ముందుకెళ్తాం. వీళ్ళు కొంతమంది అధికారులు పారిపోయారు, మాట్లాడినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు